భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 60,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అన్నారు. వినోభావనగర్ గ్రామం వద్ద సీతారాం మెయిన్ కెనాల్లో నుంచి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు తరలించేందుకు లింక్ కెనాల్లోకి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం గోదావరి జలాలకు హారతిపట్టి ప్రత్యేక పూజలు చేశారు. జూలూరుపాడు, ఎన్కూర్, కొణిజర్ల, వైరా మండలాల్లోని రైతుల భూములకు నీటిని అందిస్తామని తెలిపారు. గోదావరి జలాలను వైరా చెరువులోకి తీసుకువెళ్లేందుకు అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి సహకరించారని, వారికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే రామదాస్ అన్నారు. చాలా సంతోషమైన దినం. ఏదైతే జూలూరుపాడు, ఏన్కూర్ ఈ 2 మండలాలు ఈ నీళ్లుపై మన వైరా ప్రాజెక్టు ఇవ్వటం ద్వారా అక్కడ 20,000 ఎకరాలు, ఈ 2 మండలాలు కలిపి 35,000 ఎకరాలు. దీని ద్వారా మళ్ళా పైన కొణిజర్ల బార్డర్లో ఈ నీళ్లు సాగర్ నీళ్ళని బేస్ చేసుకుని ఓ లిఫ్ట్, దాని తర్వాత మన గాడ్ రోడ్డు ఆ పైన కింద ప్రాంతం పోవడానికి ఒక లిఫ్ట్, దాని ద్వారా మొత్తం 60,000 ఎకరాలకి వైరా నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి భూములకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు ఏ ఆశతోని, ఏ ఉద్దేశంతో, మంచి పని కోసం నన్ను ఎమ్మెల్యే గెలిపించారో వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు వాళ్ళకు శిరసావించి నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు గోదావరి నీళ్లు వైరా ప్రాజెక్టులోకి రావాలని చెప్పేసి నాకు నేను ఎమ్మెల్యే గెలిచిన అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో మాట్లాడమని చెప్పిన మొట్టమొదటి మాట, నాగార్జున సాగర్ నీళ్లు ఖమ్మం జిల్లా మీదకెళ్ళి పోతున్నాయని పేరే కానీ ఎక్కడా కూడా మా జిల్లాకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా ఆంధ్రాకు పోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు తక్షణంగా సీతారామ ప్రాజెక్టు కాలువ తవ్వి నిరుపయోగంగా పడింది. కాబట్టి నాకు వైరా నీళ్ళని సీతారామన్ ప్రాజెక్టు ద్వారా వదిలి అక్కడి నుంచి రాజవ్ కెనాల్ ద్వారా రూపాడికి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా కాలువల ద్వారా వేరుకూరులో నుండి భూములన్నిటికీ డిస్ట్రిబ్యూషన్